సీతాదేవి హనుమంతునితో ఇంకనూ ఇట్లు నుడివెను. ఓ కపివర మహావీర, ఒక విషయమున నాలో ఒక తీరని సందేహము మెదలుచున్నది. దాటశక్యము గాని ఈ మహాసముద్రమును ఆ వానర భల్లూక సైన్యము గాని ఆ రాజకుమారులు గాని ఎట్లు దాటగలరు? ఇట్టి మిక్కిలి క్లిష్టమైన కార్యమును సాధించుటకు నీకు తోచుతున్న ఉపాయమేమి? ఈలనన కార్యసాధకుల్లో నీవే అగ్రేసరుడవు. ఓ శత్రు సంహారక, యథార్థమునకు ఈ మొత్తము కార్యము సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే చాలును, అది నిజము. కాని అట్లు చేయుట వలన ఆ కీర్తి నీకు మాత్రమే దక్కును, శ్రీరామునకు లభింపదు. కావున శ్రీరాముడు యుద్ధమందు రావణుని అతని సైన్యమును జయించి నన్ను గ్రహించి జయపతాకములతో అయోధ్యకు వెళ్ళినచో అది నాకును శోభ తెచ్చును, ఆయన పరాక్రమమునకును వన్నె తెచ్చును. కావున దానికి తగినట్లుగా కార్యసాధన విధానమును రూపొందింపుము.